నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను
పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటి కీడైన తలంచని మీరు, ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణుచే. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణుచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మరి స్వాగతము సుస్వాగతము ఆహ్వానిస్తున్న ప్రియులారా. మరి కుర్చీలలో కూర్చున్నట్లయితే మరి సమయం ఏంది కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. దయచేసి మరి అక్కడక్కడ అరవకూరులో సేవ చేస్తున్న నాగరాజు బ్రదర్ ఉన్నారు. మరి నాగరాజు బ్రదర్ వచ్చి ప్రారంభ ప్రార్థనతో మనము ఈ కొడుకును ప్రారంభించుకున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
మరి నన్ను ప్రేమించి స్వామి నన్ను చక్కనే గ్రహించు నాయన అయ్యా మీకు సమర్పిస్తున్న కుటుంబానికి ఆశీర్వాదం సహాయం నూతన ప్రభాన్ని బయట కలడానికి అడిగి విడిపోతున్నాను. ఆమేన్ ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మన మధ్యలో మరి అందరూ కలిసి దేవుడు చేసినప్పుడు దేవుడు ఇంత మేలు చేశాడు. అందువలన దేవుడు చేసిన మేలుకై దేవుడికి థ్యాంక్స్ చెబుదాం. నీవు చేసిన ఉపకారములకు చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు చూడలనా వేలాది కుటీలనా చిన్న ఉపకారములకు నేనేమి చెల్లింతును. విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలు. బలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చూపి ఈ జీవ మార్గాన నడిపించును యేసయ్యా, కరుణ చూపి ఈ జీవ మార్గాన నడిపించిన ఉపకారములకు నేనేములకు నేనేమి చెల్లింతును. నలిగిన బలియాగమునకు నా హృదయమార్పించును, నలిగిన బలియాగమునకు నా హృదయమార్పించు. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకున్న హృదయాన్ని ఇచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కుటీలనా నీ దయలో నేనున్నా ఇంతకాలం,
గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు నీ దయలే నీదే నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అదే ఉంటేవారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే బ్రతుకుతా జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచించావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఎంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నేనరాలు నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు నేనరాలు నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు నీ కృపలో నన్ను ఆదరించి నిలిపావు జీవితాన్ని నీతోనే గడపాలని నీ సిలువ నీడలోనే నేనేమవుదునో నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం చెట్ల అందరూ కూడా ఆ బ్యాచ్ మొత్తం రండి. ఆ సింగర్స్ అందరూ కూడా మరి అంజి భార్య వాళ్ళందరూ రండి. ఒక పాట పాడి ప్రభుని కనపరచండి. సంకుల బ్యాచ్ మొత్తం నలిపెను నిలిపెను నీ కృపయే నిలువున రేగిన తుఫానులో నలిపెను నిలిపెను నీ కృపయే నాయడ చెలరేగే నీ కృపయే నీ కృప నన్ను విడువనిది నీ కృపయే ఎడమి
కృప తప్ప వేరొకటి కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఇంటి పైన కూడా సౌర పని రాశారు, అది కూడా చూడకోకుండా చేశారండి. చిన్నపిల్లలు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభుని గణపరుస్తారు. రండి. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఆశలలో నిరాశలలో జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని వెలకుండా నేనుండలేనేసయ్యా నీ ప్రేమ లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నీ ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతేలేదయ్యా కొరతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. తుడిచవే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చవే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచవే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చవే కన్న తండ్రిలా. శరణలో నీలో శరణలో నేనున్నాని ఊహలలో రాజా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. పిల్లాడా సురేంద్ర వచ్చి ఒక పాట పాడతారు. తర్వాత జయరాజు వచ్చి సురేంద్ర ఈ సమయంలో పాట పాడతారు. పలుకున్నాము. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవు తృప్తిపరచితివే సముద్రమంతా సజీవుడవైనా యేసయ్యా సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధి
పరచితివే సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా భారతువు నన్ను క్షేమమునందుటయే సర్వజనులకు దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను నిత్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన సత్యవాక్యముతో ఆశ్రయించిన నీ వారికి తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా. హల్లెలూయా. బుడగ సంఘాలందరూ కూడా అక్కడ స్థలాలు తీసుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఆ స్థలం నుంచి మన మధ్యకి వచ్చారు కనుక ఈ సమయంలో జయరాజు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. పాటలు విని దాని తర్వాత రిబ్బన్ కట్ చేసి లోనికి వెళ్ళి ప్రతి రూమ్లో కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేసి ప్రతిష్ఠిస్తాం. అడిగే వాటి కంటే అడిగే వాటి కంటే అధికముగా చెయ్యగలవు యేసయ్యా అధికముగా చెయ్యగలవు యేసయ్యా నన్ను నడిపే సారథివే నీవేనయ్యా అడిగే వాటి కంటే బోధించే వాటి కంటే చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన వర్తజాల పూర్తినిగా నీవిచ్చిన దీవెన వర్తజాల పూర్తినిగా నీవిచ్చిన దీవెన అధిక నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా అల్పమైన వాటిని ఆశించును నా హృదయం అదును ఆశించును నీ మంచితనం అల్పమైన వేలును దాచును నీ మంచితనం ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం ఏది నాకు కావాలో ఇచ్చు నీ జ్ఞానం ఏది నాకు కావాలో ఇచ్చు నీ జ్ఞానం అధికముగా చెయ్యగలవు యేసయ్యా నన్ను నడిపే సారథివి నీవేనయ్యా చెయ్యగలవు యేసయ్యా నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా హించే వాటి కంటే అడిగే వాటి కంటే
తుమ్మంటది బండి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళిక నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి గడచిన దినములన్నిటిలో నీ కృపలను వెంటాడనే నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులనే నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండెనే ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యాకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ఫలించగా హల్లెలూయా ధ్వనులై మ్రోగేను వాగ్దానపు ప్రతిధ్వనిలో నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ఫలించగా హల్లెలూయా ధ్వనులై మ్రోగేను వాగ్దానపు ప్రతిధ్వనిలో నీ హస్తములో
స్థితులన్నీ చితివే నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయమెందుకని నా ముందర నడచితివే నీ హస్తములో నీవే నన్ను గెలిపించుటలోనా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ. ప్రభుని స్తుతిస్తున్నాం. మరి పాటల టైం అయిపోయింది. మరి ప్రభుని గణపరుస్తూ ఇప్పటి వరకు కూడా దేవుని ఆరాధించాం, ప్రభుని స్తుతించాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ కుటుంబం కోసం ప్రసాద్, సిరిసేల ప్రసాద్ దేవుడు చేసిన మేలును బట్టి ఎంతో మరి ఇంత ఇల్లు కట్టాలంటే ఎంతో ఆర్థికంగా ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెబుతూ మరి గిద్యోన్ పాస్టర్ గారు చాలా దూరం నుంచి వచ్చారు, పేరూరు నుంచి మరి చాలా దూరం నుంచి దేవుని సేవకులు వచ్చారు. వారు ప్రార్థన చేస్తారు, తర్వాత పెద్దన్న ప్రార్థన చేస్తారు. జీవనానందం గారు అయ్యగారికి నాకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సిరిసాల ప్రసాద్ మరి రమణమ్మ గారికి వారికి దేవుడు ఇచ్చిన ఇక చూసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీరు చేసిన ఉపకారములు దేనిని కూడా మరవలేనైనా అయా, ఇంత చక్కటి మరి ఆశీర్వాద గృహముగా మీరు ఇచ్చినందుకు నీకే వందనములు, స్తోత్రములు. అనేకులు మరి ప్రభు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రములనైనా. గృహాన్ని ఆస్వాదించండి, దీవించండి, మహింపరచండి. వాళ్ళ యొక్క ప్రసాద్ని, రమణమ్మ గారిని కూడా మీరు దీవించండి అయా. నీకే వందనములు, స్తోత్రాలు. ఈ యొక్క గృహాన్ని మీరు జ్ఞాపకం చూసుకున్నట్లయితే ఇక నీకు మహిమ చెల్లిస్తున్న ప్రభావ, మీరు ప్రేమించి సిరిశాల ప్రభావ ప్రసాద్ రమణమొక్క వాళ్ళని ప్రేమించి మీరు చిన్న గృహాన్ని కూడా ఉన్న స్తోత్రాలు. తోడుగా ఉండి ప్రభావ, వాళ్ళ గృహంలో మీరు జీవించి ప్రభావ తండ్రి ఆ గృహం చుట్టూ కంచి వేసి కాపాడండి ప్రభావ. మీరు ప్రధాన యాజకుడుగా ఉండి ప్రభావ గృహం చుట్టూ కంచి వేసి కాపాడు తోడుగా ఉండమని, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ఇంకా జరగబోయే కార్యక్రమాన్ని మేము మహిమ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన మా కొరగా తన రానాయన యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఇచ్చిన మా పరలోకపు తండ్రి, నేను మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈ క్షణం వరకు మేము సజీవుల్లో ఉంచిన దానికి మీరు స్తోత్రాలు తండ్రి. అలాగే నేను ప్రసాద్ రమణమ్మ గారిని నేను వారిని దీవించి నేను కొత్త గృహాన్ని నిర్మాణంకు నేను మీరే సహాయం చేసి నేను సుందరంగా కట్టబడి ఈరోజు ప్రారంభోత్సవానికి నేను ఈ కార్యక్రమం నడిచించిన అందరినీ నేను మీరు ఆశీర్వదించండి. ఆ గృహాన్ని నా దినదినము అభివృద్ధి చేయండి. ఆ గృహంలో శాంతి, సమాధానము, సౌభాగ్యము, దీర్ఘాయుషు ఇచ్చి నేను గృహ సభ్యులందరినీ అలాగే నేను ఈ రమణమ్మ ప్రసాదుల యొక్క నేను జీవిత నేను విధానాన్ని అనేక మందికి పేమని నేను దినము ఈ గృహాన్ని వర్ధిల్లు చేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను మీ ఆశీస్సులు ఇమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభ ప్రారంభించిన దగ్గర నుంచి మరి వాళ్ళ కుటుంబాలందరూ చక్కగా పాడారు. మాకు ఒక సామెత ఉంది, చిన్నప్పుడు మేము గ్రామాల్లో ఆ రాగం దాన్ని సిద్ధం చేసుకునే లోపల హార్మోనియం పాట అయిపోయిందంట. అట్లాగే కాకుండా ఇక్కడ తర్వాత ఇంకొక మాట ఉంది, తపలా దాన్ని ఏమంటారంటే శృతి సెట్ చేసుకునే లోపల డ్రామా అయిపోయిందంట ఒక చోట. అట్లా కాకుండా వీళ్ళందరూ ఆ సమయానికి దగ్గరుండి బంధువులు, సంకలోళ్ళు కానీ లేకపోతే సిరిసేన వాళ్ళు కానీ ఆ సమయానికి ఉండి గ్రూపులు ఇచ్చి పాడారు. దాన్ని చూసి నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ ప్రభుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. మరి అందరూ కూడా మరి బుర్రకథలు ఎట్లాగా చక్కగా పాడుతూ చేస్తుంటారో అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు పాటలు చక్కగా వాయిద్యాలతో
మీరందరూ పాడినందుకు వారందరికీ అభినందిస్తున్నాను. వారందరిని కూడా మంచి కళాకారులు మన మధ్య ఉన్నారు. హల్లెలూయా. వారి కళలన్నీ ఈరోజు కొన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చక్కగా పాడారు. ఆ పాడిన పిల్లలందరికీ, ఇరుపక్షాల బంధువులకి, స్నేహితులకి, శ్రేయభిలాసులందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట మరి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఏమిటి రాయబడిందంటే 13వ వచనంలో, ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఏముందంటే, ఇస్సాకు ఆ దేశమందు క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు అని 100 ఫలము పొందెను అనే మాట రాయబడింది. ఏమంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు ఆ ఇస్సాకు అని బైబిల్లో రాయబడింది. అబ్రహాము పెద్ద ధనవంతుడే. అబ్రహాముకి 100 సంవత్సరాల పిల్లలు లేరు. లేక ఇస్సాకు అనే పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి వాళ్ళ అమ్మగారు చనిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వాళ్ళిద్దరిని సపరేట్గా పెట్టాడు. పెట్టిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, కరువు వచ్చింది ఆ దేశంలో. కరువు వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు చాలా ప్రయాసపడి వేరు ఫిలిస్తీన్ ప్రాంతం వెళ్ళాడు. ఫిలిస్తీన్ ప్రాంతం వెళ్ళి కరువు వచ్చి పంటలు లేక, కరువు వచ్చిందంటే పంటలు ఉండవు, వర్షాలు ఉండవు, ఏముండవు. బైబిల్లో 26వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమిటంటే 2 సార్లు ఆ అబ్బాయి కాలంలో కరువు వచ్చింది అని రాయబడింది. మనకు 2 లేనంత వరకు అక్కడొకరు వ్యాపారస్తులు వీలైనంత వరకు ఆర్థికంగా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి మన భారతదేశంలో కూడా. మన భారతదేశమే కాదు, అన్ని దేశాల, ప్రపంచ దేశం ఇది. అంటే సుమారుగా 4000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల కింద ఒక ఇంట్లో జరిగిన సంఘటన ఇది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఒకటే ప్రపంచంలో అందరికీ అట్లాగే చేస్తాడు. ఎన్నో తరాలు చనిపోయినా సరే ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు సూర్యుడిని అందరికి ఇచ్చినట్లుగా, చంద్రుడిని అందరికి ఇచ్చినట్లుగా, గాలి అందరికి ఇచ్చినట్లుగా, సృష్టికర్త అయిన దేవుడు కూడా పిల్లలందరికి ఇస్తున్నట్లుగా మరి ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని దేవుడు ఏమంటే అభివృద్ధి చేశాను, మంచి పంటలు ఇచ్చాను అని రాయబడి ఉంది. మరి అబ్రహాం యొక్క కొడుకే. ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అవ్వాలి. ప్రతి పుట్టే పిల్లలు విస్తరించబడాలి. అమెరికాకి వెళ్ళిపోవాలి, లండన్కి వెళ్ళిపోవాలి, లేదా ఇంకో దేశానికి వెళ్ళిపోవాలి. అభివృద్ధి చెంది బాగా చదువుకొని ఏమైనా ఇంకో చోట డెవలప్ అవ్వాలి. అందుకని మనం పూర్వకాలం నుంచి కూడా మన ముత్తాతల దగ్గర నుంచి కూడా వలస వస్తూ ఉంటాం. వేసుకొని చాలా దూరం వెళ్ళాడు అబ్రహాము. గుడారాలు ఎక్కడికి వెళ్ళినా గుడారాలు వేసుకునేవాడు పూర్వకాలంలో. ఏమంటే బైబిల్లో ఉన్న ఈ అబ్రహాము ధనవంతుడే, ఆయన గుడారాల్లో ఉండేవాడు. చాలా కాలం గుడారాల్లో ఉన్నాడు. వాళ్ళ కొడుకు కూడా గుడారంలో ఉన్నాడు. ఏమన్నా బైబిల్ ఉన్నట్టు ఆ గుడారమే మాకు ఇల్లయ్యా అని అబ్రహాం చెప్పేవాడు. ఇస్సాకు కూడా అదే చెప్పేవాడు. అయితే బైబిల్ ఉన్న మాట కరువు వచ్చినప్పుడు వలసలాగా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఒక పొలం ఇచ్చారు ఆయనకి. ఆ పొలం ఇస్తే ఆ పొలంలో పంట పడదని చెప్పారు. అసలు పంట ఏమన్నా బైబిల్ ఉన్న మాట ఏంటంటే చాలా అభివృద్ధి పొందాను అని రాయబడి ఉంది. మిక్కిలి గొప్పవాడయ్యాడు అనే మాట ఉంది. దేవుడు ఇద్దరిని అభివృద్ధి పొందమన్నాడు. బైబిల్లో 2 బ్యాచ్లను అభివృద్ధి పొందమన్నాడు. అంటే ఒకటేమో బైబిల్ మనుషుల్ని, రెండోది జంతువుల్ని, మూడోది పక్షుల్ని, నాలుగోది ఏమండి చేపల్ని అభివృద్ధి పొందండి అని రాశాడు. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఈ 4 ఎంతమంది ఆఫ్ చేయాలని. అందుకని చేపలు చూడండి, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది చేపలు తింటున్నారు. తినేవాళ్ళు చనిపోయారు కానీ చేపలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు జంతువులు కూడా అంతే పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు పక్షులు కూడా ఎన్నో ఏటలు. నేను కూడా చిన్నప్పుడు కొంగలు కొట్టుకొని చిన్నప్పుడు తిన్నాం. మేము అడవికి వెళ్ళే వాళ్ళం. మా పక్కన అడవి ఉంది, వచ్చి బాగా ఫ్రై చేసుకొని తినేవాళ్ళం. పక్షులు తినమని దేవుడే చెప్పమని తింటున్నా కూడా పక్షులు మాత్రం తరగట్లేదు, వస్తానే ఉంటున్నాయి. ఎన్ని పక్షులైనా వస్తానే ఉంటున్నాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మంచి మాట ఏంటంటే మనిషి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఇస్సాకు అనేటువంటి వ్యక్తి అభివృద్ధి పొంది మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఫిలిస్తీన్ ప్రాంతంలో ఉన్నాడు. మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి దగ్గరలో ఒక ప్రాంతానికి వచ్చి గెరారు వాళ్ళ నాన్న ప్రారంభంలో ఉన్నటువంటి ఊరు అది. ఆ ఊర్లోకి వచ్చి ఇల్లు కట్టుకొని లేకపోతే గుడారం వేసుకొని అక్కడ నివాసం ఉండి ఏమండి బావులు తవ్వి డెవలప్ అయ్యాడు అనే మాటలు మనం చూస్తాం. ఇంత డెవలప్ అవడానికి గల కారణాలు 4 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. ఇస్సాకు అంత డెవలప్ అవడానికి గల
కారణాలు. మరి ఆ పంట వేసుకుంటానికి, పంట పండటానికి, ఆ బిజినెస్ డెవలప్ అవటానికి, ఏమంటే వీటన్నిటికి ఇస్సాకు 4 పాటించాడు. ఆ 4 మనం కూడా పాటిస్తే మనల్ని కూడా అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఏమంటే దాంట్లో 26వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. 26వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము వీటిని పాటించాడు, ఇస్సాకు నువ్వు కూడా వీటిని పాటించు, డెవలప్ అవుతామని దేవుడు చెప్పాడు. ఏమని రాయబడి ఉంది బైబిల్లో? చక్కటి మాటలు ఇలా రాయబడి ఉంది. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, కట్టడలను, నా విధులను గైకొని చెప్పెను. ఇదిగో ఏంటంటే దేవుడు నా మాట విన్నాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, కట్టడాలు గైకొన్నాడు, నియమాలు పాటించాడు అని రాయబడు. ఈ 4 ఎవరు పాటించినా దేవుడు దీవిస్తాడు. నంబర్ 1 ఏంటంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు. మరి ఉదాహరణకి బైబిల్లో ఎవరు చేయమంటే అది చేయకోకుండా వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆయన తుఫాన్ వచ్చింది. నువ్వు సిగరెట్లు తాగొద్దు పాటిస్తే కొంచెం పేదరికంగా ఉండొచ్చు మనం కొన్ని రోజుల తర్వాత. వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా ఉంటే కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆజ్ఞలు పాటించాడు. నంబర్ 1 దేవుడు మాట విన్నాడు, రెండోది దేవుడు ఆజ్ఞలు పాటించాడు. అందుకని క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. 3వ విషయం మాట వినాలి. బాబాయ్ మాట వినాలి, చిన్నాయన మాట వినాలి, పెదనాయన మాట వినాలి. కొన్ని సందర్భాలు మంచి చెబుతారు వాళ్ళు, సిగరెట్ తాగు బాబు, సారాయి తాగు బాబు, పనిలోనైనా కష్టపడితే తప్పనిసరిగా అభివృద్ధి ఇస్తాడు అని నేను కూడా కష్టపడటం నేర్చుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే కష్టపడతారో, ఆ నియమాలు పాటిస్తారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. నియమాలు పాటించకపోతే ఉదాహరణకి డాక్టర్ చదవాలనుకున్న వారు నీట్ ఎగ్జామ్కి 1.5-2 గంటల ముందు రమ్మంటారు. దాని తర్వాత వస్తే తలుపేసేస్తారు. ఆ ఎగ్జామ్ అవుతారు, గొప్ప అయిపోతారు. ఆ నియమమే పాటించకపోతే ఫస్ట్ రోజే ఫెయిల్ అయిపోతాం మనం. అలాగే దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు, ఆ నియమాలు పాటించాలి. అంతేకాకుండా చర్చికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కడికైనా ఇదిగో పలానా టైం నుంచి ఈ టైం వరకు మనకి ఏంటంటే చర్చి ఉన్నది, ఆ టైంకి వెళ్తాం. బుధవారం పలానా టైం ఉన్నది, ఆ టైంకి వెళ్తాం. శనివారం పలానా టైం ఉన్నది, ఆ టైంకి వెళ్తాం. ఇదిగో పలానా ఇల్లు ఓపెనింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉన్నది. దాని తర్వాత వెళ్తే భోజనం తప్ప ఇంకనేముండవు మనకి. మాట్లాడతాడు, గొప్ప చేస్తాడు. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే డెవలప్ అయ్యేటప్పుడు నువ్వు ఎట్లాగా ఈ ఇంటికి వస్తున్నావో నీ ఇంటికి కూడా ప్రజలు వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రితం అంటే 2010లో నేను కూడా చిన్న ఇల్లు కట్టాను. ఆ చిన్న ఇల్లు కట్టినప్పుడు నేను 11 ఇళ్లలో బాడుకున్నాను. ఆ బాడుకున్నప్పుడు ఆ బాధ నాకు తెలుసు. అయితే ఆ చిన్న ఇల్లు కట్టినప్పుడు మరి కీడు రాలేదు. కాబట్టి ఇంత దేవుడు సహాయం చేసినప్పుడు ఎదురాళ్ళకు మనం సహాయం చేయాలి, దగ్గరగా వచ్చినటువంటి వాళ్ళు ఆదరించాలి. అంతేగాని మనుషుల మాటలు కానీ ఇంకోటి కానీ అనుకోకుండా కొంతమంది అంటారు దెయ్యాలు వస్తాయి దాంట్లోకి అని అంటారు. అన్నీ ఉంటాయి. అయితే నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే కుడికాలు లోపల పెడితేనే డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఎనకాలు కూడా దేవుడే చేశాడు కాబట్టి ఎనకాలు పెట్టినా కూడా ఏమవుదు. హల్లెలూయా. కాబట్టి లేకపోతే నీ ఇల్లుండగా వేరే వాళ్ళ స్థలం ఆక్రమించుకోకుండా ఉంటే చాలు, దేవుడు ఏదో ఒక రోజు డబ్బులు ఇస్తాండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నాయి నాలాంటి చెప్పు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఎదజల్లి సాయంత్రం చూడండి, ఆ చక్కటి మాట రాయకుంటానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఇట్లాంటి సహాయాన్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. చివరి మాట ఏంటంటే నియమాలు పాటించిన వారు డెవలప్ అవుతారు. ఈ 4 మాటలు మరి ఇస్సాకు పాటించాడు. దేవుడు మాట అన్నాడు, కనికరించి ఆ చిన్న స్థలాన్ని కనికరించి ఆ విధంగా మరి అభివృద్ధి చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దాన్ని బట్టి మరి నేను బంధువులందరి పక్షాన మరి సంఘ పక్షాన నేను ఎంతో సంతోషిస్తున్నాను, మరి అభినందిస్తున్నాను. కాబట్టి ప్రార్థన చూసుకుందాం మరొకసారి. వరకు లేఖనంలో మరి ప్రభా తెలియపరిచినట్లుగా మరి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఇస్సాకు అభివృద్ధి పొందినట్లుగా మరి ప్రభా శ్రీశాల ప్రసాదు రమణమ్మ గారికి ఈ రోజు ద్వారా యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఈరోజు మరి ప్రభా చూస్తున్న ఇంత సమూహాన్ని, సంఘాన్ని, దైవ సేవకులని అయా మీకు స్తోత్రములు. మీరు మాతో ఉండండి, పరిశుద్ధాత్మ దేవ మీరు ముందుని నడిపించమని యేసు నామములో
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె సందర్భంగా ఈ సమయంలో 12వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది ఉంటాం. రండి. బాబు 12 ఉంది కదా అట్లా. ఓకే, మరి ఈ సమయంలో చిన్న బ్రేక్ చేద్దామండి. కళ్ళు మూసుకోండి. సురేష్ అన్న వచ్చాడా? ఆల్మూర్ సురేష్. అలాగే రమణపట్ట సురేష్ అని కూడా రండి అన్న, రండి. తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. ఈ కుటుంబాలనైనా ఇదిగో తండ్రి లోకంలో నుంచి ప్రభా, ఇదిగో తండ్రి అగ్నిలో నుంచి లాగినట్లు ప్రభా అయ్యా మీరు ఎన్నుకొని తండ్రి ఎన్ని సంవత్సరాలు ప్రభా వీళ్ళ వ్యాపారాలని బిడ్డలను తండ్రి మీరు అభివృద్ధి చేసి అయ్యా 2వ తరంలోనే ఇలాగ గృహాలను నిర్మించుకోవడానికినైనా అయ్యా మీరు ఇచ్చిన చక్కని గొప్ప భాగ్యం బట్టినైనా మీకు స్తోత్రాలు. అయ్యా ఇస్సాకు ఏ విధంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడో ఈ కుటుంబం కూడా తండ్రి అలాగే క్రమక్రమంగా నేను మీరు అభివృద్ధి తీసుకొచ్చినందుకు యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా ఈ యొక్క కుటుంబాన్ని తండ్రి అయ్యా మేము దీవిస్తున్నాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అయ్యా మా యొక్క కష్టార్జితం వల్ల అది కాదని తండ్రి ఇక్కడ వచ్చిన వారందరూ తెలుసుకొని ప్రభువా అయ్యా మేము కూడా దీవించబడాలంటే ఇస్సాకు వల్ల నీ మాట వింటూ మీ కట్టడాలు గైకొంటూ అయ్యా మీ నియమాలు పాటించు ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా మీకోసం అలాగ బ్రతికే జీవితం మాకు రాబోయే రోజుల్లో ప్రభువా సరిహద్దులు విశాలపరిచి తండ్రి వీరు కూడా ప్రభువా వేసే ప్రతి విత్తనం ప్రభువా అది నూరంతల ఫలము దయచేస్తున్నారు తండ్రి. అయ్యా ఆ యొక్క వ్యాపారాలు కూడా తన అలాగా అభివృద్ధి చేస్తూ తండ్రి నైనా ఈ కుటుంబాన్ని నైనా నిండారుగా మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని మీ హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాము తండ్రి. ఆయన మరి ముఖ్యముగా తండ్రి మరి సహోదరుడు ప్రసాదును వారి యొక్క సఖ్యమైన ప్రభావ మీరు ప్రేమించి నేను నీ కృపలో బిడ్డలో జతపరిచిన దినాల నుంచి నేను అనంతపురం టౌన్లో తండ్రి మరి బిడ్డలను ప్రేమించి ఒక చక్కటి నూతన గృహాన్ని నా తండ్రి అనుగ్రహించేందుకు నీకు స్తోత్రాలు. నాయన తండ్రి 12 సంవత్సరాలను కూడా ప్రభావ బిడ్డలను ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి ఆ సంవత్సరంలో ఈరోజు బిడ్డలిద్దరిని కుటుంబ సమతముగా నేను పిల్లలతోటి నాయన నెలంలో ప్రభావ చక్కటి సమాధానము నెమ్మది అభివృద్ధిని నాయన మరి మీ దాసు చెప్పుకున్నటువంటి రీతిగా అభివృద్ధి పరిచి దీవించి నీకు మహిమ తెచ్చుకోవాలి. హల్లెలూయా. హ్యాపీ మ్యారేజ్ డే. ఎన్ని రిటర్న్స్ మనందరం చప్పట్లు పెడదాం గట్టిగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నువ్వు కూడా పెట్టమ్మా. వెరీ గుడ్. ఆయన ఎక్కువ పెడితే నువ్వు తక్కువ పెడతానండి. మొత్తం పెట్టారు పెట్టారు పెట్టమ్మా. ప్రైజ్ లార్డ్. పిల్లలు పెడతాను మీకు, పిల్లలు పెడతారు మీరు పెట్టండి. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. సమయంలో మనం అందరం లేచి పడితే మరి రేపు అందరం లేచి పడదాం. ఈ సమయంలో దైవ సేవకులందరూ గారి నిలయం అక్కడ పైన రాసింది పెద్ద అక్షరాలతో. మరి ప్రసాద్కి తండ్రి మీద ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేశాడు, సమర్పణ చేశాడు. కాబట్టి తండ్రిని గుర్తు చేసుకోవడం అది ఎంతైనా బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం. అయితే ఈ సమయంలో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. మరి అన్నదమ్ములందరి పక్షాన మరి తండ్రి ఇక్కడ లేడు కానీ పరలోకపు తండ్రి ఉన్నాడు. మా తల్లి గారిని ముందు పెట్టి ఈ యొక్క రిబ్బన్ కట్ చేసి వెళ్ళబోతున్నారు. కనుక మనందరం కూడా దయచేసి
కళ్ళు మూసుకొని మనం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడము, మహోన్నత. మీ ప్రేమ పొడవు, వెడల్పు, లోతు ఎంతో ఎత్తైనటువంటిది. అటువంటి అపారమైన ప్రేమతో ప్రేమించారు ప్రభువా. దీన స్థితి నుండి మీరు తండ్రి ఈ యొక్క పాతూరులో, ఈ గ్రామంలో అందరితో పాటు ఇల్లు కట్టుకోవటానికి, అందరితో పాటు వాళ్ళ బంధువులతో పాటు ఈయన కూడా ఇల్లు కట్టుకోవటానికి ప్రభా కృపను గ్రహించావు తండ్రి. మీ స్తోత్రాలు. బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాసులు, రక్త సంబంధులు, ఈ గ్రామస్తులు, పాతూరులో ఈ మిగిలిన కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ పిలుచుకొని అందరి ఎదుట ఈ యొక్క ఇంటిని ప్రతిష్ఠిస్తూ ఉండగా, స్వామి మీరే ముందేనండి, మీరే ఇంట్లో ఉండండి. ఏ దయ్యాలు, ఏ దురాత్మలు, ఏ పీడ పిశాసులు, ఏ చెడుపులు, ఏ దురాత్మలు, ఏ అంధకార శక్తులకు అధికారం లేకుండా యేసు నామములో వాటిని బ్రేక్ చేస్తున్నాం, యేసు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో ఎలగొడుతున్నాం. ఈ ప్రాంతం మొత్తం మీ శాంతి, మీ సమాధానం, మీ వెలుగు, దీంట్లోకి వచ్చిన వారు అందరూ సంతోషంగా ఉండేటట్టు చేయండి. ఈ ఇంట్లోకి ఎవరు ప్రవేశిస్తారో వారు నెమ్మది పొందేటువంటి స్థలంగా చేయండి. ఈ నూతన గృహ ప్రవేశానికి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారు, బడుదురుగా ఆశీర్వించబడుదురుగా దేవా దీవించి బలపరచాలి. ఇదిగో సొంత స్థలాలు లేని వారికి, సొంత ఇల్లు లేని వారికి కూడా ఈ ప్రాంతంలో సంతోషానికి గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఏడు మాతులు కూడా నుండి మమ్ము నడిపించుము. స్థిరపరిచి కాపాడాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో ఈ దారిపడినటువంటి, ఈ తరుగుతున్నటువంటి ఈ యొక్క రెప్పను కట్ చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. మీరు ఆస్వాదించి దీవించి మహిమపరిచి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఎంతో ప్రయాసంతో ప్రయాసంతో సహాయం చేస్తూ దేవుని స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక నామములో ఈ గదిని ప్రారంభిస్తున్నాం. ఇదిగో నా ప్రభు మన చక్కటి గృహాన్ని మరి నా తండ్రి ప్రసాదించిన విధానం బట్టి మీకు నమస్కారం. ఇదిగో ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రభుత్వం చేస్తున్నాము, వేడుకున్నాము తండ్రి. నేను ఫాస్ట్గా రిబ్బన్ కట్ చేసి నన్ను ప్రవేశిస్తాను.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నివాస యోగ్యంగా ప్రతిష్ఠిస్తున్నాం. నామంలో మరొకసారి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి అది యేసు మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను వర్ణించగలనా నీకు నా వందనం మేలులతో నా హృదయం తృప్తిపరిచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును తృప్తిపరిచినావు రక్షణ పాత్రనిచ్చి ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా మరి ఈ ఆనంద కార్యక్రమంలో మా నాన్న కూడా ఉంటే కొంచెం బాగుంది అనిపించింది. ఏది ఏమైనా మా అన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళే నాకు తల్లిదండ్రులు. వాళ్ళే నాకు పెద్దగా ముందుండి అన్నిటికీ నడిపించారు. మా వీరయ్యన్న అన్ని సలహాలు సూచనలు వీటన్నిటికీ ఏది ఏమైనా మీరందరికి వచ్చినందుకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఉన్నూరు మామ కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఆ సలహాలు సూచనలు అన్నీ ఇచ్చాడు. మా మామ మాకు ఇచ్చిన నా భార్య వాళ్ళ నాన్న బామర్దులు వీళ్ళందరూ సపోర్టు. చిన్న పని పెద్ద పని నేను ఉన్నా లేకపోయినా సరైన సమయానికి అన్నిటికీ చూసుకున్నారు, దగ్గర నుండి చూసుకున్నారు. ప్రత్యేకంగా వచ్చిన దైవ సేవకులకు, సంఘస్థులకు, అలాగే బంధువులు, మిత్రులకు అందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ భోజనం చేసి మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్తోత్రం తండ్రి, మహాగణానికి స్తోత్రం, ఆశ్చర్యకరానికి స్తోత్రం, అద్భుతకరానికి స్తోత్రం, ఆలోచనకర్తన దేవానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం, నిత్యుడికి తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్తకు తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈరోజు ఇచ్చిన శుభదినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘం అంతా కలుసుకుని తండ్రి నేను స్థుతించి ఆరాధించి కనపరిచినాం తండ్రి నీకు స్తోత్రం. అయా ముఖ్యంగా తండ్రి ప్రసాద రమణను బట్టి కూడా వందనాలు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఇచ్చిన గొప్ప నీకునైనా కొత్త గృహాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఇది కేవలం ఇచ్చిన బహుమానం తండ్రి వాళ్ళకు ప్రభా. ఈ గృహంలో నివసిస్తుండగా తండ్రి వారు వాళ్ళ పిల్లలను తండ్రి తరతరంలో ఆశీర్వాదం దీవకరంగా ఉంచి కాపాడండి తండ్రి. అయా మీరు గొప్ప అద్భుతాలు కార్యాలు చేసే దేవా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. నైనా మీద భయభక్తులు కలిగి మీరు అక్కడ వరకు తండ్రి నమ్మకంగా తండ్రి మీ వైపు ఎదురు చూస్తూ తండ్రి వారి బిడ్డలు తరతరములు తండ్రి నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి వాళ్ళని కాచి కాపాడమని తండ్రి. వచ్చిన వాళ్ళందరినీ సంఘాలందరూ దీవించి కాపాడు. వచ్చిన బంధుమిత్రులందరినీ ఆశీర్వదించి దీవించి తండ్రి మీ కృపతో నింపి కాపాడమని మీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు మీరే చెందాలని ఈ చిన్న ప్రార్థన చేసే నామలు అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మాట చెప్తారు. అలాగే మర్చిపోయాను, మా బావ, మా అక్కమ్మడు, అలాగే మల్లేష్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. అన్ని సలహాలు ఇచ్చారు. ఈ బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏమి, దీనికి ఎట్లా ఏం కదా అన్నిటికీ దగ్గర ఉండి నాకు సలహా సూచనలు ఇచ్చారు. అలాగే దీనికి ఒక చిన్న కాంట్రాక్ట్ ఉన్నాడు గిరి బాబు కూడా వందనాలు, ప్రేమపూర్వకంగా అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ వాక్యం చెప్పాలని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఇసాకుని ఆ వాక్యాన్ని చెప్పమని తలంపించాడు. కాబట్టి ఈ అబ్బాయిని కరువు కాలంలో ఇది కట్టాడు. ఇంకా దీని తర్వాత కూడా ఇంకా అభివృద్ధి
దేవుడిస్తాను అని ఇస్సాకులాగా రహేబోతు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే హీబ్రూలో అభివృద్ధి. మనం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనతోనూ సకల పరిశుద్ధులతో సకల భక్తుకోటికి ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే ఈరోజు వచ్చి మీ మాటలు విని ఉన్నారో ప్రభువా, అటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టబడుగాక, ఇదిగో స్థలాలు లేని వారికి స్థలాలు కొందురుగాక, సమృద్ధి కలిగినటువంటి జీవపు ఓట, సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువే అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా, నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా. ఆత్మతో నింపుము, నీవలే బ్రతికెదా, మార్గము చూపుము, నీవలే నడిచెదా. ఆత్మతో నింపుము, నీవలే బ్రతికెదా, మార్గము చూపుము, నీవలే నడిచెదా. నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా, నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా. నా జీవము, నా ప్రాణము నీలోనే దాచవయ్యా, నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము నీలోనే దాచవయ్యా. నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపుము, నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా. నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపుము, నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా.
యేసువా నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం. నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస. యేసువా నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం. నేస్తమా నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక.
నజరేతువాడ నా ప్రాణనాథ నా విమోచక విశ్వ పరిపాలక గగనాలు భువనాలు నీ చేతి పనులే నా జీవిత గమనాలు నీ చిత్తములే గగనాలు భువనాలు నీ చేతి పనులే నా జీవిత గమనాలు నీ చిత్తములే నా కథలో మలుపులన్నీ నీ విదితములే నా కథలో మలుపులన్నీ నీ విదితములే నన్ను మలచగ చేసినావు నీ యోచనలే నన్ను మలచగ చేసినావు నీ యోచనలే రక్షకా యేసయ్యా యేసయ్యా నా రక్షకా రక్షకా యేసయ్యా యేసయ్యా నా రక్షకా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన నా తండ్రికే ఆరాధన 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 వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను
రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. 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 వేయి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. 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 వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.